బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. మాది ఎక్కువ అయినప్పుడు కరెక్టే, ఎందుకు మాట కట్ చేస్తారేమో కానీ బయటకి ఇంటర్వ్యూకి వెళ్ళినా అదే మాట చెప్తాను నేను. ఇప్పటి వరకు జరిగింది అయితే అదే. హానెస్ట్లీ ఇస్తారు మాకు లైఫ్ లైన్. హానెస్ట్ ఏం లైఫ్ లైన్ అన్నా, అది ఇస్తారు. ఏం ఆడకముందు ఇవ్వాలన్నా, ఇదేం ప్లాన్ రా ఒక్కరిని టార్గెట్ చేస్తే పాయింట్లెస్ అండ్ బేస్డ్ వరస్ట్. మరి ఎందుకు గేమ్ పెట్టినట్టేనా ఎగ్స్ కోసం? ఒకసారి టాస్క్ అయిపోయిందంటే టాస్క్ లో ఫైనల్ విన్నర్కి ఇవ్వాలి కదా. కాపాడుకొని నలుగురం బన్నవాడ ఊరికేనా టైం పాస్ కాపన్నది. నిజంగా ధమాక్ లేదు. ఒకనికే రూల్ ఇచ్చి ఇంకోనికి రూల్ లేకుండా ఇది ఎక్కడ పనికి మనలకేమో నాకు అర్థమవుతలేదు. హానెస్ట్లీ ఇవ్వాలి కదా. టాస్క్ అయిపోయినాక ఫైనల్ కౌంట్ ఎవడెక్కుంటే వాడికి ఇవ్వాలి. కరెక్ట్. నిన్న టాస్క్ అయిపోయింది, రేపు పొద్దున ఆడుతున్నప్పుడు మీరు లీడ్లు ఉన్నారు కదా, మీరు మరి వాళ్ళకెళ్ళి ఎవరైనా తీసేస్తారని అనాలి కదా. నిద్రపోయిండా లేకపోతే మర్చిపోయిండా గతం నిన్నటిది. మళ్ళీ వాళ్ళది గేమ్ అయిపోగానే వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ అడిగితే ట్విస్ట్ అంటారు బిగ్ బాస్. ఒక్కలో ట్విస్ట్, అది ట్విస్ట్ కాదు, క్లారిటీ లేకపోవడం అంటే. లిమిట్లెస్ అన్ఫేర్నెస్. పర్ఫెక్ట్ మాట అయిపోయినా. లిమిట్ తెలుసా 3 days లో ఎందుకు లీడర్షిప్ పోయింది? బిగ్ బాస్ కి ఎంత విభత్సమైన తిడుతున్నారు ప్రతి ఒక 1 hour లో. ఆయన ఫస్ట్ టాస్క్ ని ఇలా కాదు, ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి. మేము గెలిచి యూజ్ అంటే బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్ కి ఏమన్నా క్లారిటీ ఉందా? నోటికి ఏది వస్తుంది రాస్తున్నాను అంటే డలింగ్ ఫుడ్ క్లాన్ దీనిపైన నడిపిస్తుంది. ఒక్కలాగా ఉంది మందిలో ఇక అంత ఎవ్వడికి వాడు మహానటులు. మీరు మీ క్లాన్ సభ్యులంతా కలిసి ప్రభావతికి చెందిన తక్కువ గుడ్లను దాచిన కారణంగా అభయ్ మీరిప్పటి నుంచి చీఫ్గా కొనసాగలేరు. బిగ్ బాస్ నా గురించి ఏమనుకుంటున్నా? మెంటల్ గా నాకు తిరణాలైపోతుంది.